బీహార్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. తన నివాసంలో పార్టీ సీనియర్లతో భేటీ అయిన సీఎం నితీష్ కుమార్ రాజ్భవన్లో ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ కలవనున్న నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్టుగా సమాచారం. బీజేపీ మద్దతుతో ఎల్లుండి మరోసారి బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. బీజేపీ సీనియర్ నేత సుశీల్ మోడీకి డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పించనున్నారు. ఇవాళ సాయంత్రానికి ఎమ్మెల్యేలంతా పాట్నా చేరుకోవాలని జేడీయూ నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఆర్జేడీ కాంగ్రెస్ కు షాక్ ఇస్తూ కూటమికి గుడ్ బై చెప్పారు నితీష్ కుమార్. 2013 నుంచి 5 సార్లు కూటమిలు మార్చారు. ఇప్పుడు మరోసారి కూటమికి టాటా చెప్పి బీజేపీతో పొత్తు పెట్టుకోనున్నారు నితీష్ కుమార్. బీహార్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. తన నివాసంలో పార్టీ సీనియర్లతో భేటీ అయిన సీఎం నితీష్ కుమార్ రాజ్భవన్లో ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ను కలవనున్నారు నితీష్ కుమార్. సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్టుగా సమాచారం. బీజేపీ మద్దతుతో ఎల్లుండి మరోసారి బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. బీజేపీ సీనియర్ నేత సుశీల్ మోడీకి డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పించబోతున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అడిగి తెలుసుకుందాం. రాజు, అసలు బీహార్లో రాజకీయం ఏ టర్న్ తీసుకోబోతోంది? నితీష్ కుమార్ ఏం చేయబోతున్నారు? బీహార్ లో మరొకసారి రాజకీయ ప్రకంపనలు అయితే ఇప్పుడు దేశవ్యాప్త రాజకీయాల్లో ప్రత్యేక చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా అంటే మొదటిసారి ఎప్పుడైతే ఈ మధ్య కాలంలో బీహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి నితీష్ కుమార్ తొలుత బీజేపీతోనే అంటే ఎన్డీఏలోనే భాగస్వామిగా ఉండి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బీజేపీతో తెగదెంపులు తెంపుకొని కాంగ్రెస్ ఆర్జేడీలతో కలిసి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తానే ముఖ్యమంత్రిగా కూడా కొనసాగుతూ ఉన్నారు. అయితే గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఆర్జేడీ అటు జేడీయూ మధ్య విభేదాలను తీవ్ర స్థాయికి తీసుకొచ్చాయి. ముఖ్యంగా ఎప్పుడైతే భారతరత్న కర్పూరి ఠాకూర్ కు అనౌన్స్ చేశారో అప్పటి నుంచి అటు ఆర్జేడీ జేడీయూల మధ్య కొంత విమర్శలు పెరిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఏకంగా లాలూ ప్రసాద్ కూతురు నితీష్ కుమార్ ను టార్గెట్ చేస్తూ ఎన్నో వ్యాఖ్యలు ట్విట్టర్ వేదికగా చేశారు. దాంతో రెండు పార్టీల మధ్య విభేదాలు రాసుకున్నాయి. అయితే ఎప్పుడైతే ఇండియా కూటమికి చైర్మన్ గాని కన్వీనర్ ని గాని ఎన్నుకోవాలని చెప్పి గత 10 రోజుల క్రితం ఢిల్లీలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశం సందర్భంగానే ఈ విభేదాలు అనేటివి కొంత మొదలయ్యాయని తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ప్రత్యేకంగా ఇండియా కూటమి చైర్మన్ పదవి ఇచ్చారు. అయితే కన్వీనర్ పోస్ట్ విషయంలో నితీష్ కుమార్ కి ఇస్తామని చెప్పినప్పటికీ నితీష్ కుమార్ ఆ విషయాన్ని తాను కన్వీనర్ గా కొనసాగలేనని చెప్పి స్పష్టం చేస్తూ తాను నిరాకరించారు. అప్పటి నుంచే తను కొంత కాంగ్రెస్ కు ఆర్జేడీకి దూరం అవుతూ వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో మొత్తానికి ఈ ప్రకంపనలు కాస్త ఆర్జేడీ అటు జేడీయూ మధ్య ఉన్నటువంటి అలయన్స్ ఏదైతే ఉందో జేడీయూ ఆర్జేడీ కాంగ్రెస్ ఈ 3 పార్టీలు కలిసి ప్రస్తుతం బీహార్ లో ప్రభుత్వంలో ఉన్నాయి. సో ఇప్పుడు జేడీయూ బయటకు వచ్చేసి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. దానికి సంబంధించి ఇప్పటికే జాతీయ స్థాయిలో అంటే బీజేపీ అగ్రనేతలతో సంప్రదింపులు జరిగిపోయాయి. మరోపక్క జేడీయూ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలతో నితీష్ కుమార్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్ తో పాటు తేజస్వి యాదవ్ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నేతలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఒకవేళ ఆర్జేడీ కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం ఇంకో 8 మంది ఇతర పార్టీ.